వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే బాస్ చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి ఇదేంటి? నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్, ఇత్తడి లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయను. మరైతే నన్ను? అబ్బచ్చా, నీకంత లేదు గాని తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్. ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం, దగ్గర. నార్మల్ తెరిచామంటే నోట్లోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇల్లాళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బుదాత సుఖీభవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఆకులో ఆకుని, పువ్వులో పువ్వుని, నీ వెనకే తాగిపోనా, లేకుంటే అట్టునే మారిపోనా. పోనా అప్పుడే నీతో చాలా పనుంది. ఎవరు? నువ్వా? నేను మొగాడి కాదు, నాకు మూర్తి రావు. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్, సారీ. కంగారు పడుకుతుందా? నా పేరు నీకెలా తెలుసు? ఒక్క పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా. పనా? ఏం పని? పెద్ద పనేవి కాదు, చిన్న బ్రోకర్ పని. ఎంత ధైర్యం నీకు? ఇంత బతికి నన్ను బ్రోకర్ పని చేయబట్టావా? నిన్ను ఆవేశపడకమ్మా. బయట వాళ్ళకు కాదు, నాకు నీ గురుడికి మధ్య. ఓహో, గురుడికా? అట్లేసుకుని బతికేవాడిని. ఆడదాన్ని మాటిస్తానంటే నా వీపు మీద అట్లేసుకుంటాడు మా బాసు. నన్ను వదిలేతల్లో. అంటే నో అంటావా? సారీ అంటాను. సరే, నీ ఇష్టం. రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో. ఏ యువర్స్ లవింగ్లీలో మా బాస్ కి లవ్ లెటర్ రాసావా? నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది, అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది. ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో, బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు. నేను స్లిప్ అయిన విషయం మా బాసుకు తెలిసిందంటే నా గుబ్బ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకు తల్లా. అయితే బ్రోకర్ పని చేస్తావా? అంటే పక్కలేయాలా? పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు. నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి. ఓకే? ఓకే. అవును, పొయ్యి మీదేంటి? దోశలేసి చేస్తున్నాను. అమ్మో, మాడిపోయింది. ఇంట్లో కోడిగుడ్లున్నాయా? ఓ బోలెడు. అయితే ఓ పని చెయ్యి, మాడిన దోశ పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి. అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేయి. వేస్తా. తగిలిస్తా. ఇదిగో, ఉప్పు కాస్త తక్కువే. అలాగే. ఎండ్రిని కూడా వేస్తా.
సుధా ఆహా తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది. ఆ హాల్లో ఏవతది? అదో పెద్ద క్యాసెట్. ఏంటి? అదెవరో నాకు తెలీదు. బాసుని కలవాలని వచ్చింది. ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు? ముందు దాన్ని బయట పంపను. అత్తవీతి ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి. ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా? ఒక్క నిమిషం. దాని ఇంట్లో కూర్చోబెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గీమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా? తప్పదు. తప్పదా? నిన్ను ఏం చేస్తా? అమ్మా అబ్బా బిడ్డ బిడ్డ అయ్యయ్యో. ఏయ్ ఎవరు నువ్వు? నీ అత్తమ్మ కోడల్ని. అయినా నేనెవరినైతే నీకెందుకు? నాకెందుకా? అసలు ఇంట్లో నీకేం పని? ముందు బయట నడు. నడవను. సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటకెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే బయటకెళ్ళమంటావా? అసలు నేనెవరినో తెలుసా? ఎవరివే? సూర్యాన్ని కాబోయే వైఫ్ ని. ఇంకా కాలేదు కదా, అయ్యేదాకా గ్యారంటీ ఏముంది? ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా. ఏంటి అన్నా? సాసర్ పగిలిపోద్ది, కప్పు పేలిపోద్ది, చిరిగి చాటవుద్ది, పగిలి పటాన్ చెరువవుద్ది. ఏంటి అన్నా? నువ్వేంటి అన్నా? చంపేస్తాను. ఏంటి చంపుతాను? అమ్మో కప్పు సాసరు కలబడిపోయాయి. వీళ్ళే కనుక బాసుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుఫానే. ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న ఘరాన మోసగాడు. శబాస్, మూడో పెద్దకెక్కాం. విదేశీయులు పదవులకు అర్హులు కారు అంతే. మరి కొనేవాడే కుర్చీ ఎక్కితే ఇంక దేశాన్ని ఎవడికి అమ్ముతాం? సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు టాంటాటాయ్. ఓరప్పలకొండ. హలో, బాగున్నావా అప్పలకొండ? రేయ్ ఎవడరా నువ్వు? నేనేరా, నందిగా నారాయణ్ణి. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా, కంగ్రాచులేషన్ చెబుదామని. చెప్పావుగా, ఇంకా పెట్టాయి. ఓ సోష్, తొందరపడికే హంస, నీతో మ్యాటర్ మాట్లాడాలి. ఏం మ్యాటరు? ఆహా, ఏం లేదు, గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ గడికి తెలిసిపోయింది. ఆ నా దగ్గర పరిగెత్తుకొచ్చి బాబా అడి వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు. ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు, కాకపోతే 10 సంవత్సరాల క్రితం శిలకలూరుపేటలో సీకులు అమ్ముకునే శిలకమ్మని చాలా సీపుగా రేపు చేసి మర్డర్ చేశాడు అన్నా. నమ్మలా. పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా. అది నమ్మలా. ఈడెవడ్రా బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి చికాకు పుట్టి తురుపు కార్డు ఇసిరేశా. అదే సాక్ష్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా. అది చూసి ఆడు ఆనందం తట్టుకోలేక మూర్ఛరోగం వచ్చిన వాళ్ళగా గిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుని నీ ఫైలు 5 లక్షలకు పాడేసుకున్నాడు. మరి నీ కోతంతా కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశా. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నీ ఫైల్కి రేట్ ఎంత అని. ఎంతో నువ్వే చెప్పు. 25 లక్షలు. నేను 10 ఇస్తాను. మనలో మనకి బేరాలు ఎందుకు గానీ ఓ 15 సెట్లు అయిపోదాం. నేనంత ఇవ్వలేను. అంతకంటే నేను తగ్గలేను. సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తుంది. ఎస్ అని చెప్పాలి, లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఉంటా. ధనరాజ్, ఏమైంది? ఏం డిసైడ్ చేసావురా? అలాగేనయ్యా, ఇస్తాను. ఇవ్వగా చస్తానా, కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను. ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడా? బ్యాంకు రేపు పొద్దున్న 9 గంటలకు తెరుస్తారు. 9:30 తర్వాత నువ్వు ఎక్కడ పంపిమంటే అక్కడ పంపిస్తాను. కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి. అందులో ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు. అబ్బచ్చా, నీ మంచిదనం ఏంటో నాకు తెలుసులేవో. చూడు, ఊరు చివరి 8వ నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగళా అని పాత సినిమాలో లాగా దిక్కుమాల అడ్రస్ నేను ఇవ్వను. మందంతా హైటెక్ పబ్లిక్. హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా. రేపు పొద్దున సరిగ్గా 10 గంటలకు క్యాష్ వచ్చుకుని నువ్వు వచ్చినా సరే, మీ ఓన్ని పంపించినా సరే. 1 మినిట్. ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి. చైనా ఏ దూరం అని నేను అంటాను. అది కోడ్.
ఏముంది దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు, నేను ఫైల్ ఇచ్చేస్తాను, ఫినిష్. యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముష్యతే. ఓయ్ ఏంటా బూతులు అర్థమయ్యేలా చెప్పు. ఏముంది, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని. థ్యాంక్స్. ధనరాజ్, నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను, కానీ నాకు ఓ విషయం అర్థం కాలేదు. ఈ ప్రోగ్రాం రేపటికి ఎందుకు మార్చావు? నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి. ఇంకా కన్ఫ్యూషన్గా ఉందా? రేపటి వరకు వెయిట్ చేయి, అంత అర్థమవుతుంది. హలో, మీ ఆవిడ ఇంట్లో ఉందా? ఎవడరా నువ్వు? లేదు కదూ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు, ఆవిడ మా దగ్గరే ఉంది. ఎరా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? డౌటా? నీ పెళ్ళాం నీకు దక్కాలంటే 10 లక్షల క్యాష్ మాకు దక్కాలి. హౌ డేర్ యూ! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? షూట్ చేసి పారేస్తాను. కూల్ డౌన్ మేజర్. ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా రేపు 10 గంటలకి హరిహర కళాభవన్ ముందున్న బ్రిడ్జి మీద నేను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను. ఎల్లో డ్రెస్లో. ఏ డ్రెస్లో? ఎల్లో డ్రెస్లో. నువ్వొచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు. నేను చైనాయే దూరం అంటాను. దట్ ఈస్ ద కోడ్. హలో, ఏయ్! ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా? హలో అంకుల్, నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకుల్. అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్తయ్య ఎత్తుపోయారు అంకుల్. కార్ నంబర్ నోట్ చేసావా? చేశాను అంకుల్. చెప్పు. AP 9V4678. వన్స్ అగైన్. AP 9V4678. హలో, కమిషనర్స్ ఆఫీస్. మేజర్ భార్గవ హియర్. కనెక్ట్ మీ టు ఏసీపీ సూర్య. 1 minute సార్. హలో, సూర్య, ఐఎమ్ డీసీపీ వెంకట్ హియర్. హూ ఇస్ ఇట్? నేను అడిగింది ఏసీపీ సూర్యని. ఆయన లేరండి, కోర్టు పని మీద బయటకు వెళ్ళారు. వాట్స్ ద మ్యాటర్? నథింగ్. నాకు చెప్పండి. నథింగ్. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫైల్. సార్, మీకు ఫోన్. ఏసీపీ సూర్య హియర్. సార్, ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్. గొడవ? ఏం గొడవ? ఏ బ్రిడ్జ్ మీద? వివరంగా చెప్పండి. హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్. వివరాలు తెలియదు సార్, కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్. ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్. మీరు వెంటనే రండి సార్. మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్. ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఏంటిది, టైం అయిపోయింది, ఇది ఇంకా రాలేదు. కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా? చైనా దూరమా చందమామ దూరమా? చైనా దూరం ఏంటి, పెట్టి చిన్నదిగా ఉంది, క్యాష్ కరెక్ట్గా ఉందా? క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా. నా భార్య ఎక్కడ? భార్య ఏంటి చెప్పు. నా లక్ష్మి ఎక్కడ? ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందని బాబు? మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావా? పోర్ నాయను, ప్లాన్ ఎక్కడ పట్టాలు తప్పినట్టుగా ఉంది. అసలు మీరు అప్పలాయుడు తాలూకేనా? రాసుకెళ్ళ భార్యని కిడ్నాప్ చేసి చెప్పరా, వెర్ ఇస్ మై వైఫ్? నా లక్ష్మి ఎక్కడ? చెప్పరా, చెప్పు. నన్ను కాపాడండి. లక్ష్మి
లక్ష్మి లక్ష్మి లక్ష్మి లక్ష్మి లక్ష్మి రాయ్ నా లక్ష్మి ఎక్కడ రా చెప్పండి రా నా లక్ష్మి ఎక్కడ లక్ష్మి 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 సార్ రాయ్ నా లక్ష్మి ఎక్కడ ఉందో మర్యాదగా చెప్తారా లేక అందరినీ చంపేయమంటారా వదులు నన్ను వదులు అసలు ఏమైంది? లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేశారు No! ఈ కారులోనే కూడా ఉంది నన్ను పిలిచింది నేను విన్నాను వాళ్ళని వదలను బ్లాకర్స్ ప్లీజ్ కంట్రోల్ చేసి నేను చూసుకుంటాను. నో Bloody fool! నన్నే కొడతావురా నిన్ను బాస్టర్డ్ ఎంత పని చేసావు? హౌ డర్ యు డు దట్? వై డిడ్ యు డు దట్? వై? ఏం చేయమంటావయ్యా? ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు. పిచ్చోళ్ళ అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్చి చంపబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? బుల్షిట్! డాడీ 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 సూర్య ఇదెలా ఉంది? ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్త లారీలో ఎక్కిస్తానన్నావు, కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్త లారీలో ఎక్కించాను. నువ్వన్నావు, నేను చేసి చూపించాను. దట్ ఈస్ ధనరాజ్. ఆల్ ద బెస్ట్. వస్తా. బాస్టర్డ్! అయ్యా, బాబు బాబు ఆగండి. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు. పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు. అమ్మా ఎవరికి రా అమ్మా? ఆయనకున్నది ఒక్కడే కొడుకు. భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు. దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు. అడుక్కోవడానికి గుమ్మం ముందుకొచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఊరుకో, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇంకా జరగటానికి ఏం మిగిలిందన్నయ్యా? చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచాం. వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్యా, ఊహించలేకపోయాను. అవునమ్మా, వీడు మామూలు మనిషి కాదు. పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు, ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు. అన్నయ్య, కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా
ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్యా, వీల్లేదంతే, వీల్లేదంతే. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణయతాయ చ జగద్ధితాయ యదంతరిక్షం పృథివీముదస్యాం యన్మాతరం పితరం వాజయిగం దిమా ప్రముంచతో దురితయాని చాక్రమకరోతు మామనేన సం యజమానస్య విదో యజమానస్య విదో అగ్ని సంస్కార కర్మణ కరిష్యే. నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. చోకే చోకే మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరివి కొరివి కొరి కమాన్ కమాన్ క్విక్ క్విక్ కొరివి కమాన్ కమాన్. Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చేతిలో బాంబు పెట్టింది? నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టేళ్లారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు? చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోర్టులు ఎందుకయ్యా, చంకనాకనా? సార్, అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి. అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి. ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్. పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నే అన్న దాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్. అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు. ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పొగరబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 hours.
ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి.